రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ప్రభాస్ నుంచి వచ్చిన కల్కి 2898 ఏడి మూవీ గ్రాండ్ సక్సెస్ అయింది. అయినా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగానే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాని ప్రభాస్ ప్రారంభించాడు. ఈ సినిమా షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫౌజీ మూవీలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ అనే బ్యూటీని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు. ఆమెకిదే మొదటి చిత్రం కావడం విశేషం. అయితే హను రాఘవపూడి దీనికంటే ముందు దుల్కర్ మృణాల్ కాంబినేషన్ లో సీతారామం సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అందుకే ఫౌజీ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ ని కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరిగింది. తర్వాత ఈ ప్రచారానికి బేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ పేరు మరోసారి తెరపైకొచ్చింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసింది. ఈ ఏడాది ఆఖరిలో స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ ని తీసుకునే ఆలోచనలో సందీప్ రెడ్డి ఉన్నాడనే ప్రచారం నడుస్తోంది. బీ టౌన్ లో కూడా స్పిరిట్ మూవీ కోసం ఆమె పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తెలుగు, హిందీ, తమిళ భాషలలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కి జోడీగా ఆమెను తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మృణాల్ ప్రభాస్ కి జోడీగా కన్ఫర్మ్ అయిందనే ప్రచారం ఎంతవరకు వాస్తవమో తెలీదు. సందీప్ రెడ్డి విజన్, ప్లానింగ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటాయి. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ హీరో క్యారెక్టర్ తో పాటు విలన్ గా కూడా కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పాత్రలకి కూడా ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్సులు ఎవరిని వరిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.